హాయ్ అండి. వెల్కమ్ టు సాహీ కిచెన్. ఈరోజు మనం అటుకుల ఉప్మా తయారు చేసుకుందాము. ఈ రెసిపీ డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా శనగపప్పు వేసి ఫ్రై చేసుకుందాము. శనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే కట్ చేసిన టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాము. ఇందులో మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని అలాగే గ్రీన్ పీస్ని నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే వేసుకోవచ్చు. ఒకవేళ మీరు సాయంత్రం ఉప్మా చేసుకోవాలనుకుంటే ఉదయం నానబెట్టుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకుందాము. ఇందులోనే కారం కోసం పచ్చిమిర్చి కూడా వేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకుని ఈ వెజిటబుల్స్ని మనం ఆవిరికి 50% వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఉప్మాకి మనం నీళ్లు కొలుచుకొని వేసుకుందాము. ఇక్కడ 1 కప్పు అటుకులకి 3 కప్పులు నీళ్లు వేసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అటుకులు తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకోండి. ఇలా నీళ్లు కొలిచి వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఇలా నీళ్లు బాగా మరిగించుకోవాలి. అప్పుడు మనకి వెజిటబుల్స్ బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు అటుకులు కూడా వేసేసుకుని ఉడికించుకుందాము. చూసారు కదా, ఉప్మా మనకి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదూ. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అంతే. ఇప్పుడు స్టవ్ ఆపేసి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాము. అంతే అండి. చాలా సింపుల్గా అటుకుల ఉప్మా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.